ధ్యానం చేసుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారు. 11వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. నేను అడిగినది ఏమనగా, వారు పడిపోయినట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగేది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయినగా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యం కలుగును. ఆమేన్. ఐశ్వర్యకరమగును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం మహాపరిశుద్ధుడా, వందనాలు దేవా. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ఆదివారం పునరుత్థాన దినాన ప్రభా అయ్యా మరొకసారి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం ప్రభా. అయ్యా నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపండి దేవా. అయ్యా మీరే తండ్రి వందనాలు. నాతో మాతో మాట్లాడండి దేవా. మాకు అవసరమైన మాటలు దయచేయండి దేవా. అయ్యా మాకు వినగలిగే చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని అనుసరించి జ్ఞానం ఇవ్వండి. ఇదిగో నన్ను శిలువ చాటున మరుగుపరిచింది. వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా బుద్ధి కలిగినట్లు దేవా ఒక్క మాట మా హృదయంలో చేరినట్లు కృప చూపించి సహాయం చేయమని నీ పరిశుద్ధాత్మడ ఆదరణంత వరకు మీరే నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో కొద్ది స్తుతి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు? వారు పడిపోవున్నట్లుగా తొట్టిల్లిరా. వారు ఎవరు? వారు అంటే యూదులు అన్నమాట. యూదులు తొట్టిల్లున్నట్లుగా పడిపోయిరా అని అంటున్నారు. అట్లనే రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను. ఏమంటున్నాడు? వారికి రోషం పుట్టించుటకై అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఓన్లీ యూదుల కోసమే వచ్చాడు. అదే కదా చెప్తున్నాడు, నేను యూదుల కొరకే పంపబడ్డానని. ఒక మార్కు సువార్తలో ఒక ఆమె సురపేనికే వంశస్థురాలు ఒక ఆమె, అయ్యా నా బిడ్డ మంచాన పడి దయ్యం పట్టి బాధపడుతుంది అయ్యా, నా బిడ్డని ముట్టయ్యా అని వెంటబడతా ఉంటే నేను యూదుల కొరకే వచ్చాను కానీ నేను మీ కొరకు రాలేదని ఆమెతో అంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యూదుల కోసమే ఆయన వచ్చాడు కాబట్టి వారికి ఏం చేస్తున్నాడు? రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు అంటే ఏంటి? యేసు ప్రభు దేవుడు అని వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరా. ఏం చేశారు? ఆయన్ని ఈయన మా దేవుడు కాదని చెప్పి సిలువ వేసేసారు. ఆ మరణానికి అప్పచెప్పేశారు. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళు తొట్టుపాటు అంటే వాళ్ళు తొలగిపోయారు కాబట్టి ఆ తొలగిపోయిన క్షణంలో మనకేం చేశాడు? అన్యజనులమైన మనకు రక్షణ కలిగేటట్లు దేవుడు చేశాడంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. నిజంగా ఆ యొక్క ఈ క్షణం ఆ కొద్ది కాలం అన్యజనులు అయితే యూదులు దేవుని విడిచిపెట్టకపోతే మనకైతే రక్షణ అయితే వచ్చి ఉండేది కాదేమోనని అనిపిస్తుంది నాకు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ వారికి రోషం అంటే ఏంటి? దేవుడు ఈయనే దేవుడు అని తెలుసుకునేటట్లుగా చేయటానికంట అన్యజనులైన మనల్ని రక్షించుకున్నాడట. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే మన పిల్లాడు ఉన్నాడు, మన మాట వింటలేదు. వాడు విన్నప్పుడు పక్కింటి పిల్లాడు వచ్చి ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, నీకంటే చాలా చక్కగా చేస్తున్నాడు అంటే వీడికి రోషం వచ్చిందా లేదా? అలా యేసు ప్రభు తన బిడ్డల్ని తన సొంత జాతి ప్రజలను కూడా అదే వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు, ఇదిగో వీళ్ళకి రక్షణ వచ్చేటట్లు చేయటానికి మనల్ని దగ్గర తీసుకున్నాడట. అది అసలు ఎంత గొప్ప ప్రణాళిక అంటే అది ఒక మర్మం అంట. పౌలు గారు చెబుతాడు ఎఫెసీ కార్యాల్లో ఆయన ఆ మాట రాస్తాడు. దేవుని యొక్క గొప్ప మర్మం నాకు బయలుపరచబడింది అని చెబుతాడు అనమాట. ఈ మర్మమే మనకి తెలియాలి. ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్ని పెట్టడానికి తన ప్రజల కొరకు వచ్చాడు కానీ మన కోసం అయితే రాలేదు. అందుకని మనం ఎంత ధన్యులం అంటే ఇక్కడ అదే చదువుతున్నాడు. వారికి రోషము పుట్టించుటకు వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అంటున్నాడు. అంతే కదా. వాళ్ళు కొంచెం సేపు దేవుణ్ణి విడిచిపెట్టి ఎడబాటు చెందితేనే మనకింత ఐశ్వర్యం వచ్చిందే. ఐశ్వర్యం రావటం అంటే ఏంటి? యేసు ప్రభు ద్వారా రక్షణ వచ్చింది. ఈ యొక్క లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి మనము విడుదల పొందాము. అది మనకు ఐశ్వర్యమా కాదా? నరకా నుంచి మనం విడిపించబడి
విడిచిపడ్డామా లేదా, అదే మనకు ఐశ్వర్యం అన్నమాట. అయితే ఆ యొక్క కొద్దిగా కాలమే వాళ్ళు విడిచిపెడితే మనకి ఐశ్వర్యమైన ఎడల వారి పరిపూర్ణత మరి ఎంత ఎక్కువగా మనకు ఐశ్వర్యమైంది అని అంటున్నాడు దేవుడు. అంటే వీళ్ళ పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది అని అంటే వీళ్ళు ఇంకా దేవుడిని తెలుసుకోవాలా. యూదులు ఎవరు కూడా తెలుసుకోవాలి యేసు ప్రభుని. ఇంకా మా మెస్సయ్య రావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు, మెస్సయ్య ఇంకా వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఒక ఖడ్గాన్ని పట్టుకొని వస్తాడు, మమ్మల్ని ఈ యొక్క చెర నుంచి యుద్ధం చేసి విడిపిస్తాడనే ఉద్దేశమే వాళ్ళకి. వాడు ఒక సాత్వికుడుగా, ఒక దీనుడుగా వచ్చి మన కోసం చనిపోతాడనే ఉద్దేశం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం తెలుసు, అన్ని మత గ్రంథాలన్నీ చదువుతారు. కానీ అదే అంటాడు కదా, మీరు చదువుట మట్టుకు చదువుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని దేవుడు చాలా బాధపడుతున్నాడు. అందుకే వాళ్ళకి కొద్ది క్షణాలు విడిచిపెట్టి ఆ యొక్క రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యులం అంటే ఈ లోకంలో అందరికంటే గొప్ప ధన్యులం మనమే. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు మనం అందరం కూడా చాలా ధన్యకరమైన జీవులు అన్నమాట ఈ భూమి మీద. అందుకే చెబుతున్నాడు ఇప్పుడు వాళ్ళ పరిపూర్ణత ఎప్పుడు రావాలంట, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ చెదరిపోయి ఉన్నారు, నలుదిశలా చెదరిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చాలా హింస పెట్టారు కాబట్టి చాలా మంది కూడా వేరే వేరే దేశాలకి వెళ్ళిపోయారు. అందుకే అంటున్నాడు, వసంతకాలం వచ్చినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు చిగురించినప్పుడు దేవుని యొక్క రాకడా త్వరలో ఉన్నదని మీరు గుర్తుపట్టండి అంటున్నాడు. అందుకే ఇప్పుడు చాలా మంది కూడా ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరలా యెరూషలేం దేశానికి వెళ్తా ఉన్నారంటే మనకు అదే గుర్తు అన్నమాట. యేసు ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు, మన కొరకు తిరిగి రాబోతూ ఉన్నాడు. అయితే వాళ్ళు పరిపూర్ణత ఎప్పుడు చెందుతారంటే ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళు ఇంకా తెలుసుకోవాలంటే ఏం జరిగిద్దంటే ఈ మధ్యలో చాలా జరగవలసి ఉన్నాయి. యేసు ప్రభు అదే చెబుతున్నాడు, ఇదిగోనయ్యా, ఇదిగో మనం అంత్య దినాల్లో ఆఖరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాము అనేది మనకి అర్థమవుతుంది. ఎలాగంటే ఈ కరువులు, ఈ యొక్క భూకంపాలు, ఈ యొక్క వరదలు, మన వరదలు ఎంతమంది బొసులు మళ్ళా ఏమంటారు కారులు కొట్టుకుపోయి జనాలు గుంపులుగా చనిపోయారు. ఇప్పుడు రష్యాలో, చైనాలో ఒక్క చోట కాదు, ఇప్పుడు భూకంపం అంట ఇప్పటి వరకు వచ్చిన రెక్టర్ స్కేల్ మీద వచ్చిన అన్నిటికంటే గొప్ప ఎక్కువ వచ్చిందంటే ఈ మధ్య ఎక్కడ వచ్చిందని చెప్పారు, చైనాలోన ఎక్కడ వచ్చింది. అయితే అంటే ఈ భూకంపాలు యొక్క ఇవన్నీ కూడా అవి సూచనలు అన్నమాట. ఎందుకు సూచనలు అంటే యేసు ప్రభు రాబోతున్నాడు అనేది ఆ మాటలు కూడా యేసు ప్రభు స్వయంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఒకసారి చూద్దాము, ఆ 2 మాటలు చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఈ రాకడని, ఈ యుగ సమాప్తిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వార్త ఇట్లనేను, ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదు. మీరు కలవరపడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమణ పాలు చేసి చంపేది. చాలు. అయితే ఇక్కడ మొట్టమొదటి సూచన ఏం చెబుతున్నాడు? ఈ అంతము త్వరగా రాబోతుంది అని అన్ని దేవుడు చెప్తూ ఉండి ఇవన్నీ జరగటానికి ఏంటయ్యా మాకు సూచన ఏంటి అని అంటే దేవుడు చెబుతున్నాడు. మొట్టమొదటి సూచన ఏంటి? మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అంటే ఏంటి? ఇదిగో యేసు ప్రభు వస్తున్నాడు అని చాలా మంది యేసు ప్రభు ఇదిగో అక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసాడు, ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారు, ఇక్కడ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారని జనం పోగుపడి పొలవంట పోతా ఉన్నారు. చూసామా లేదా మనం? ఇప్పుడు చాలా దినాల్లో చాలా మంది చూస్తున్నాం. మొన్నటి దాకా అయితే హైదరాబాద్లో ఒక అమ్మాయి అయితే నేనే యేసు ప్రభువునని ఒక డ్రెస్ వేసుకొని కూర్చొని నేను చెప్పినట్టు చెయ్యండి అని ఊగిపోతా ఇట్లా చేస్తూ ఉందన్నమాట. నేనే యేసు ప్రభు, నాకే మొక్కండి అని చెబుతుంది. యవనస్తురాలు అనమాట.
మళ్ళీ ఇంకా అవన్నీ మనం చెప్పుకోకూడదులే. ఇంకా అట్లా ఉన్నారు, ఆ పరిస్థితులన్నీ అలా ఉన్నాయి అన్నమాట. అట్లా యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు, అక్కడ వెలిసాడు, ఇదిగో గదిలో ఉన్నాడు అని చెప్తే మనం అంట వెళ్ళకూడదు అనమాట. మనం అది మోసపరచబడటం అయింది అనమాట. యేసు ప్రభు ఆల్రెడీ ఒకసారి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? పసిబాలుడుగా ఆ యొక్క తొట్టులోకి వచ్చి మరేమో గర్భాన జన్మించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి పరలోకానికి ఎక్కిపోయారు. ఇప్పుడు మరలా ఎలా రాబోతున్నాడు? ఆయన రహస్య రాకల్లో రాబోతున్నాడు. ఆయన మనిషిగా మళ్ళీ వస్తాడా? మన కోసం రాడుగా. అదే చెప్తున్నాడు, నేను పరలోక ఆ యొక్క ఆ మధ్యాకాశంలో నేను అక్కడ ఉండే మిమ్మల్ని ఆకర్షించుకుంటాను, ఈ యొక్క మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుతాను. మీరు ఎప్పుడు అని అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసయ్య రక్తంలో కడగబడి ఆ యొక్క శరీరం రక్తాన్ని మనం తినాలి. తిన్నప్పుడే ఈ యొక్క మట్టి శరీరం ఏమైంది? చెప్పండి, మహిమ శరీరంగా మార్చబడింది. మన మట్టి శరీరంతో మనం ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతామా? లేదు కదా. అందుకనే చెప్తున్నాడు, ఈ యొక్క మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడితేనే మనం ఆయన యొక్క కడబరు శబ్దాన్ని కూడా వినగలుగుతామంట. రెప్పపాట్లో మార్పు చెందుతామంట. ఆయన ఉన్న మధ్యాకాశానికి వెళ్ళిపోతాం ఒక్క రెప్పపాట్లో అన్నమాట. అదే చెప్తున్నాడు. ఆ విధంగా ఆయన పరలోకానికి దిగొస్తాడు, కానీ మరలా మంచిగా రాడు. అందుకే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా చూసుకోండి అని చెబుతున్నాడు. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని, ఇదిగో ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారని వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ లోపల బ్రతకడానికి మన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు దేవుడు. ఏది తక్కువ చేస్తున్నాడు మనకు చెప్పండి? 3 పూటలు తింటున్నాము, 8 గంటలు నిద్రపోతున్నాము, మరి కుటుంబంతో సమాధానం ఉంటుంది. ఇంకేం కావాలి మనకి? మనకు ఐశ్వర్యం వచ్చి పడాలా? ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఒక మొత్తం తిని అరాయించుకోలేరు. ఒకసారి ఆలోచించండి, వెళ్ళి అడగండి వాళ్ళని. మనంత సంతోషంగా మనంత ఆరోగ్యంగా ఎవరు వాళ్ళు ఉండలేరు. కోట్ల డబ్బులు ఉంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టదు తెలుసా. తెల్లవారు కూడా దీని గురించి ఆలోచిస్తూనే ఉంటారు అనమాట. ఇదిగో ఈ ₹1,00,00,000 మళ్ళీ ఎక్కడ పెట్టాలి, ఇంకో కోటి ఎక్కడ సంపాదించాలి, ఇదే. ఏం చేసుకుంటారా ₹1,00,00,000 చెప్పు? అంటే వాళ్ళకి తగిన ఖర్చులు ఉంటాయి కాదంటల్లా. మనకు సమాధానం, శాంతి, సంతోషం ఉండాలా లేదో మనిషి అన్నవాడికి ఇప్పుడు ఒక ముద్ద తిని మనం అరాయించుకునే శక్తి కలిగి ఉన్నా ఉంటుంది దేవుని కృప అన్నమాట. వాళ్ళకి అది లేదు. అందుకనే వాళ్ళు అంటారమ్మా, మాకు ఎంత ఉంది కానీ మాకు తిని అరాయించుకునే శక్తి లేదమ్మా, ఆరోగ్యం లేదమ్మా అని చాలా బాధపడతారనమాట. వాళ్ళకంటే మనం ధన్యులము, వాళ్ళ ధన్యులా? మనమే ధన్యులు. అందుకనే అనమాట దేవుణ్ణి మనం ఎప్పటికప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే చివరి దినాల్లో ఉన్నామనే గుర్తు ఏంటంటే, ఇప్పుడు వరదలు వచ్చేసినాయా, ఇప్పుడు వీళ్ళందరూ చేసే విగ్రహాలు, వీటి వల్ల మనము చాలా మనమే కూడా ఇబ్బంది పడుతున్నాం అనమాట. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలా లేదా? ఇప్పుడు విగ్రహారాధన చేయకముందు చాలా మంచిగా ఉంటున్నారా జనాలు, చాలా సేఫ్టీగా ఉంటున్నారు కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అది కూడా వాళ్ళకి అర్థం. అంటే ఏంటి? వాళ్ళ కన్నులంట మూసుకుపోయి ఉన్నాయంట. అందుకని మన కన్నులు మూసుకుపోయిన స్థితిలో ఉండకూడదు. కరువులు మన దాకా ఏమొచ్చింది? కరోనాలో చాలా మంది చట్టపా పెట్టాలు లేచిపోయారు. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ చచ్చిపోయారు. మనకే డబ్బు ఉంది, మనకే ఆరోగ్యం ఉంది, ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోగలుగుతామా? ఒక హాస్పిటల్లో బెడ్ కొనుక్కోగలుగుతామా? మన పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి మనల్ని ఆయన చల్లని రకాల నీళ్ళలో భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకని మనం చివరి కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నామనేది దానికి గుర్తు అన్నమాట. ఇది అదే చెప్తున్నాను. అందుకని మనము ఆ యొక్క యేసు ప్రభు రాకడ వలన మనం పరలోకానికి ఇప్పుడు ఆ రహస్య రాకడలో మనం ఎత్తబడితే పరలోకానికి ఆయన వలె మనం చేర్చబడతాము. అదే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు యూదులకు పరిపూర్ణత ఎలా వస్తుంది? వారి పరిపూర్ణత ఇదిగో వాళ్ళ క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యం అయితే వారి పరిపూర్ణత మరి ఎంత ఎక్కువ ఐశ్వర్యమగును అంటున్నాడు. అసలు ఈ మాటే మనకు అసలు ఆలోచింప చేయాలి. మనకి చాలా అసలు ఎంత గొప్ప మాట అన్నమాట. ఇప్పుడు మనం లేకుండా అంట వాళ్ళకంట పరిపూర్ణత లేదు. ఎవరికి లేదు? ఇశ్రాయేలు ఆనాడు అంత ముందు చనిపోయారు చూడు. ఎవరు? అబ్రహాము మొదలుకొని, ఆదాము మొదలుకొని ఇప్పుడు యేసు ప్రభు వరకు చనిపోయారు చూడు. వాళ్ళందరికంట మనం లేకుండా
పరిపూర్ణులు కాలేరంట. ఎక్కడుంది? ఎబ్రీ పత్రికలో ఉంది ఆ మాట, చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అసలు ఎంత మంచిగా దేవుడు మాట్లాడుతాడు తెలుసా. 11వ అధ్యాయము 40 వచ్చిన 39 నుంచి చదువుకుందామా. 39:40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనకు లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు ఈ వాగ్దాన ఫలం అనుభవింపలేదు. చాలు. అయితే ఇక్కడ మీరందరూ అంటే ఎవరు? ఎక్కడి నుంచి చెప్పాడు మనకి? ఈ 11వ అధ్యాయ విశ్వాస వీరుల గురించి మొట్టమొదటిగా ఏబేలు దగ్గర నుంచి చెప్పుకొచ్చాడు. ఏబేలు, హనోకు, అబ్రహాము, ఇంకా నోవహు, చాలా మంది, ఇంకా మోషే, ఇస్సాకు, యాకోబు, ఇట్లా మొదలుకొని ఇంకా చివరికి ఎవరి పేర్లు వచ్చినాయి? స్త్రీల పేర్లు కూడా వచ్చినాయి. వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ ఇదిగో 35వ వచనంలో ఉంటుంది. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందివి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందబోయి విడుదల పొందని వల్ల యాతన పెట్టబడి. ఆ యాతనలు ఏంటి? మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రెల చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూసావా వాళ్ళు ఎంత శ్రమ పడ్డారంటే, కొంతమంది స్త్రీలు అయితే ప్రార్థన చేసి తమ భర్తను రక్షించుకున్నారంట, అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేపడు. కొంతమంది స్త్రీలు అయితే ఇప్పుడు లేచినా మరలా చనిపోతారు, మరి శ్రేష్టమైన పునరుత్థానమే కావాలి, నా భర్తలకు కానీ నాకు కానీ మరలా ఇప్పుడు బ్రతకని అవసరం లేదు అని చెప్పి వాళ్ళంట ఆ నిందకు, ఆ శ్రమకి. ఇప్పుడు భర్తలు లేకపోతే మన పరిస్థితులు ఏంటో తెలుసు కదా మనకి. ఒక అండ ఉండదు, ఒక ఏమంటారు, మనకి క్షేమం ఉండదు, ఒక నెమ్మది ఉండదు, మరి పోషణ ఉండదు. ఒక ఆడ మనిషి బయటికి వెళ్తే ఎన్ని ఇబ్బందులో మనకి చాలా తెలుసు అనమాట. అట్లా ఉండి కూడా ఇంకేం చేయబడ్డారు? శోధింపబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, గొర్రెల చర్మ కప్పుకున్నారు, దరిద్రులై ఉన్నారు. వీటన్నిటిని పొందుకొని ఈ లోకము యోగ్యమైనది కాదు అంటున్నారు. చూసావా? కాదు అని చెప్పి ఇదిగో వాళ్ళందరి గురించి చెబుతున్నాడు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. దేవుడే సంపూర్ణులు కాకుండా చేశాడట. ఏం చేశాడు? వాళ్ళు ఇప్పుడు చనిపోయి పరలోకానికి ఎక్కిపోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే మనమందరం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, అపోస్తలైన వీళ్ళు 12 మంది శిష్యులు ఏం చేయాలి? వాళ్ళందరూ 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని ఈ 12 గోత్రాల వాళ్ళకి తీర్పు తీర్చాలి. ఎంత గొప్ప శ్రేష్టత దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. అంతకంటే ఇప్పుడు మనందరం కూడా ఆ యొక్క శ్రేష్టమైన వాగ్దాన ఫలము మనము అనుభవించిన తర్వాతనే వాళ్ళు అనుభవిస్తారంట. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము వాగ్దానం పొందుకున్నారు కానీ వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అదే ఇక్కడ అబ్రహాము కూడా ఏమంటున్నాడు? ఇక్కడ అబ్రహాము గురించి చెప్తాడు. 11వ వచనం 11వ అధ్యాయం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. ఇప్పుడు ఒక వాగ్దానం పొందామమ్మా, దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని? వాగ్దానం ఏమని? ఇదిగో నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును అని ఇచ్చాడు. ఎప్పుడు అది మనం పొందుకుంటామంటే ఒక బిడ్డను కన్నప్పుడు. అంతేనా? మనము ఒక పొలం వేసాము, ఒక ఎకరం పొలం వేసాము, 40-50 బస్తాలు అయినప్పుడు దాని ఫలమును మనం అనుభవించినట్లు. ఇప్పుడు దేవుడు మాట ఇచ్చిన వెంటనే మనం దాన్ని అనుభవించినట్లు కాదనమాట. ఈ వాగ్దానాన్ని అబ్రహాం పొందాడు కానీ దాన్ని అనుభవించలేదు. ఇప్పుడు మనమందరం పరిపూర్ణులు అయిన తర్వాతనే ఆ యొక్క వాగ్దానాన్ని అబ్రహాముతో సహా పొందుకోగలిగారు.
ఎవరు శ్రేష్ఠులు అంటారు ఇప్పుడు? మనం చెప్పండి ఒకసారి. మనమే వాళ్ళు శ్రేష్ఠులు. శ్రేష్ఠులా? మనం శ్రేష్ఠులు. మనమే శ్రేష్ఠులు. ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు. అసలు ఆయన ప్రేమ ఎంత అని కొలవగలుగుతామా మనము? యేసయ్య ప్రేమని ఇప్పుడు కనీసం ఇప్పుడు అబ్రహాము పిలవగానే వచ్చాడు, హనోకు నీతిమంతుడిగా కనబడ్డాడు. మరి మనం దేవుని కోసం ఏమైనా చేశామా? పుట్టిదే ఏమి లేదు, ఏమి లేదు అంతే. యేసు ప్రభు వాళ్ళేమో చూసినాం. ఎవరు? ఇశ్రాయేలుకి దేవుడు కనబడలేదు, కానీ ఇప్పుడున్నారు చూడు శిష్యులకు సంబంధించిన దేవుడిని చూశారు. వాళ్ళు ఆయన తాగారంట, ఆయన ముట్టారంట. మేము చూసింది, మేము తాగింది, మేము అనుభవించిన దాన్ని తిరిగి చెబుతున్నాం అంటున్నారు. వాళ్ళు చూసిన దాన్ని చెప్పి విశ్వసించారు కాబట్టి వాళ్ళకి ఏముంది? శ్రేష్టమైన ఫలం ఉంది. అంతకంటే గొప్ప వాళ్ళు అంట. ఎందుకు అంటే యేసు ప్రభు మనం చూసామా? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. మనం దేన్ని వింటున్నాం? మనం అదే చెబుతున్నాడు. రోమా పత్రికలోనే ఉంటుంది ఆ మాట కూడా. 10వ అధ్యాయంలో 17వ వచనంలో కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. చూసావా? మనము విన్నందువల్లనే విశ్వాసం పొందుకొని అన్నా. వాళ్ళందరూ చూసి విశ్వసించారు. అసలు పేతురు అయితే చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కనబడినా కూడా ఏం చేశాడు? వాళ్ళు అక్కడ పడేసి ఆయన అక్కడ పడేసి అదంతా వదిలేసి వాళ్ళు తీసుకొని నేను చేపలు పడతాను వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని అడుగుతున్నాడు. ఏదంటే అది చూడు తాను మనం ఇంకా ఆ మాట అనకూడదేమో కానీ మనము అట్లా ఉండకూడదు. ఎందుకంటే మనము బాగుపడుతూ దేవుని విశ్వసిస్తూ ఆయనలో బలపడుతూ ఆయన వాక్యాన్ని వింటూ మనతో పాటు మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. మన పక్కన వాళ్ళు కూడా దేవుని సన్నిధికి నడిపించగలగాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, సర్వజనులను మీరు శిష్యులుగా చెయ్యండి అని అంటున్నాడు. మరి ఆయన చెప్పిన దాన్ని ఏమంటారు? ఆజ్ఞను మనం ఏమైనా పాటిస్తున్నామా? లేదుగా. అందుకని మనము ఆయన చెప్పిన ప్రతి మాటను ఆజ్ఞను పాటించినప్పుడు ఆయనకి ఇష్టంగా మారిపోతాము. ఆయన యొక్క మాటను వినాలి. ముందు మాటను విన్నప్పుడే ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూసి నమ్మిన అంటాడు కదా, మీరు చూసి నమ్మారు, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెబుతున్నాడు యేసు. మనమే ధన్యులు అంట. ఇక 147 కీర్తనలో ఉంటుంది, యెహోవా దేవుడు కాగలిగిన జనులు కూడా ధన్యులు అంటారు. అసలు మనకి ఇలాంటి దేవుడు మనకి ఎవరికైనా ఉన్నాడా? మనలాంటి దేవుడు ఎవరికైనా ఉన్నాడా? మనలాంటి దేవుడు అంటే మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఆయన గొప్పతనం ఏంటి? ఒక మాటలో చెప్పండి మీరు. యేసు ప్రభు అంత గొప్పడు ఎందుకు మన దృష్టిలో? చెప్పండి ఒక్క మాట. మీ దృష్టిలో ఏంటో చెప్పు. అదే మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా మనం తీసుకెళ్ళబోతుంది. అది మనకి కావాలి. ఈ లోపల సకల ఇప్పుడు అన్ని జనులు కూడా చక్కగా బతుకుతున్నారు, మనకంటే బాగా బతుకుతున్నారు. వాళ్ళకి ఏం లేదు, పరలోకం లేదు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. అవును ప్రభా, ఈ లోకంలో మాకు సకల ఆశీర్వాదాలు ఇస్తున్నావు, పరలోకాన్ని కూడా నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు. అంతకంటే గొప్పతనం ఏం కావాలి ప్రభా మాకు అని చెప్పి అందుకని ఆయన స్తుతించాలి. యూదులు అందుకే పరిపూర్ణులు చేయడానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఈ అంత్యకాలంలో మనం ఉన్నామని వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఆ యొక్క మందిరాన్ని, 3వ మందిరాన్ని కట్టేశారంట. కట్టేసి అండర్ గ్రౌండ్ లో పెట్టేసి రేపు యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. నాకైతే మొన్న ఒక మాట నక్కల ఎక్కడ పడుకుని నిద్రపోతున్నా, ప్రభా మాట్లాడంటే 3వ యుద్ధం జరగబోతుంది, 3వ ప్రపంచ యుద్ధం జరుగును అనే ఏదో చెబుతున్నప్పుడు దేవుడు నాకు ఆ మాట చెప్పగా నేనైతే ఆశ్చర్యపోయాను. నిజమా ప్రభా? మొన్న ఈయన కొండవీటి బాబురావు గారు చెబుతున్నాడు, 3వ ప్రపంచ యుద్ధం రగులుకోబోతుందంట. అన్ని ప్రపంచ దేశాలు కూడా అటుకొని ఇటుకొని వెళ్ళబోతున్నాయి అంట, దానికోసం సిద్ధపడిపోతుందంట. అందుకని మనము చివరి అంత్య దినాల్లో ఉన్నామనేది మనం గుర్తుపెట్టుకొని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంకను ఆయనలో భయంతోనూ భక్తితోనూ మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇంకను
అలా చేసిన ఎడల మనము ఆయనలో సంపూర్ణమవుతాం. ముఖ్యంగా ఈ యూదులు పరిపూర్ణులు కావాలంటే ఏం చేయాలంటే వీళ్ళు యేసు ప్రభు ఈ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటప్పుడు ఇదిగో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఒక మధ్యవర్తి మాకు ఒక సమాధానపరిచే వ్యక్తి కావాలి అని చెప్పి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, 7 సంవత్సరాలకి నిబంధన చేస్తాడు. నిబంధన చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు బాగానే ఉంటాడు. బాగానే ఉండి వాళ్ళకి వీళ్ళకి సమాధానకరంగా యుద్ధాలు లేకుండా రూపం ఆపుతాడు అనమాట. శాంతి సమాధాన సంతోషంతో నెలకొల్పుతాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడు, ఇదిగో నేనే దేవుడిని అని చెప్పి వెళ్ళి ఆ గుళ్ళో కూర్చుంటాడు. ఆ మందిరంలో కూర్చోగానే అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఎవరికి, యూదులకి ఈయన యేసు ప్రభు కాదు అని. అప్పుడు ఈయనకు వ్యతిరేకం అయిపోతే హింసించడానికి ఆయన వీళ్ళని అప్పచెబుతాడు అనమాట. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు, ఆయన పరలోకం నుంచి మనము రహస్య రాకలు ఎత్తబడ్డాం కదా, ఎత్తబడిన వారందరూ కూడా సైన్యం వలె ఆయనతో పాటు వచ్చి ఆ యొక్క ఒలీవ కొండ మీద యేసు ప్రభు కాలు పెట్టగానే అది ఇట్లా 2గా చీలిద్దంట. ఆ యొక్క పెద్ద అగాధం ఏర్పడిద్దంట. అక్కడ ఆ అగాధంలో యూదులను తీసుకొచ్చి దాచిపెడతాడు యేసు ప్రభు. దాచిపెట్టి మనందరం ఇప్పుడు వచ్చాం కదా సైన్యం మొత్తం, అప్పుడు ఆ అపవాదితో, ఆ యొక్క క్రీస్తు విరోధితో మనం యుద్ధం చేయబోతున్నాం. ఆ యుద్ధంలో వీళ్ళందరిని కాపాడుకొని యేసు ప్రభు ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు, భూమి మీద చేయబోతున్నాడు అనమాట. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే దీనికోసం అనమాట. మనం కూడా ఆయనతో పాటు ఏలబోతున్నాం. ఆయన చక్రవర్తిగా ఉంటాడు, మనకేమో 10 పట్టణాలు అంటే మన నమ్మకత్వాన్ని బట్టి. ఆయన ఒక పని చెప్పాడు అనుకో, అది చెప్పాడు కదా, ఒక నాణ్యం ఇస్తే ఆయన రుమాల్లో గడి దాచిపెట్టాడట. వీళ్ళు తీసుకెళ్ళి నక్కలో పడేయంటారు అన్నాడు. 5 ఇస్తే ఏం చేశాడు ఆయన, 5 ఉంటే 5 చేశాడు. అది నమ్మకత్వం అనమాట. 2 ఇస్తే ఏం చేశాడు, 4 చేశాడు. మనకు కూడా మనకి ఏ కృపావరం కానీ ఏ దేవుడు ఏ ఫలము ఏ పని ఇచ్చినా కూడా దాన్ని చేసి ఆయన చేతిలో పెట్టి నమ్మకస్తులుగా ఉంటారనమాట. అప్పుడు మనకి ఆయన 10 పట్టణాల మీద అధికారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో పాటు సామంతరాజులో మనం వెళ్తామంట. మనకి ఆ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల నుంచి దీన్ని నువ్వు చూసుకో, ఈ ప్రాంతాన్ని పట్టణాన్ని వేలు అని చెబుతాడంట. అంటే అంత ధన్యతను మనకి దేవుడు అనుగ్రహించాడు. ఒట్టిగా మనం భక్తి చేయటంలా, అర్థమైందా? గాలికే ప్రయాసపడినట్లుగా మనం భక్తి చేయటంలా. ఒకడు అంటారు కదా, నువ్వు ఈ కన్నీరు అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందమ్మా అంటారు. అట్లా మనం భక్తి చేయటంలా. అందుకనే మనం రోషంగా దేవుని కోసం భక్తి చేస్తూ ఈ లోకంలో మనం మన ప్రజలకి, మన చుట్టాలకి, మన యొక్క బంధుమిత్రుల చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ, అలాగే పరలోక రాజ్యాలకు కూడా మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అందుకని మనం చాలా జాగ్రత్తగా భక్తి చేసుకుంటూ ఆయన కోసం మనం ముందుకు సాగుదాము. అర్థమైంది అనుకుంటే ముగిస్తాను నేను ఈ మాటలు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. నేనే ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, నీకే లెక్కలేని కృతజ్ఞత వందనాలు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఇంతవరకు దేవా అయ్యా మీరు మాతో ప్రభా నాతో సూటిగా